ఓం శాంతి 25/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు కనుక మీరు చాలా చాలా అపురూపమైన పిల్లలు. ప్రశ్న: మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు సాధనమేది? జవాబు: సదా జరిగిపోయిన ప్రతి సెకండు డ్రామా అని గుర్తుంచుకోండి. కల్పక్రితం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు నింద, స్తుతి, అవమానాలు అన్నీ ఎదురవుతాయి. అందువలన మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు ఒకే విధంగా ఉండటానికి జరిగిపోయిన విషయాలను గురించి చింత చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మల తండ్రి పేరేంటి? శివబాబా. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరు ఏంటి? ఆత్మ. జీవమునకు శరీరానికి పేరు ఉంటుంది. ఆత్మ పేరు ఆత్మగానే ఉంటుంది. అనేక సత్సంగాలు ఉన్నాయని కూడా పిల్లలకు తెలుసు. ఇది సత్యమైన సత్సంగం. ఇందులో సత్యమైన తండ్రి రాజయోగం నేర్పించి మనల్ని సత్యుగానికి తీసుకెళ్తారు. ఇటువంటి సత్సంగం కానీ పాఠశాల కానీ ఇంకేది ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పూర్తి సృష్టి చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించున్నప్పుడు వారిని చక్రం ముందు నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఈ వైపుకు వెళ్తారు అని తెలపండి. తండ్రి జీవాత్మలకు చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది నూతన విషయం కాదు. కల్పకల్పము వింటారు అని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. ఏ దేహదారి తండ్రి, టీచరు, గురువులు మీ బుద్ధిలో లేరు. విదేహి అయిన శివబాబా మన టీచరు, గురువు అని మీకు తెలుసు. ఇతర ఏ సత్సంగము మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు చెప్పరు. మధువనం ఇది ఒక్కటే. వారు మధువనాన్ని బృందావనంలో చూపిస్తారు. దానిని భక్తి మార్గంలో మనుష్యులు కూర్చొని తయారు చేశారు. ప్రాక్టికల్గా మధువనం అంటే ఇదే. మనం సత్యుగం, త్రేతాయుగాల నుండి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగమ యుగంలోకి వచ్చి నిల్చున్నామని మీకు తెలుసు. మనకు తండ్రి వచ్చి స్మృతినిప్పించారు. 84 జన్మలు ఎవరు ఎలా తీసుకుంటారో కూడా మీకు తెలుసు. మనుషులు కేవలం చెప్తూ ఉంటారు కానీ అర్థం చేసుకోరు. తండ్రి మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యుగంలో సతో ప్రధానమైన ఆత్మలు ఉండేవారు. శరీరాలు కూడా సతో ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు సత్యుగం లేదు, ఇది కలియుగం. ఒకప్పుడు బంగారు యుగంలో ఉండేవారు. మళ్ళీ చక్రంలో తిరుగుతూ పునర్జన్మలు తీసుకుంటూ మీరు ఇనుప యుగంలోకి వచ్చారు. మళ్ళీ చక్రంలో తప్పకుండా తిరగాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. మీరు అపురూపమైన పిల్లలు కదా. అపురూపము అంటే తప్పిపోయి చాలా సమయం తర్వాత దొరికినవారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. పిల్లలైన మీకు మాత్రమే 5000 సంవత్సరాల క్రితం సృష్టి చక్ర జ్ఞానాన్ని మనకు తెలిపిన బాబా వీరే అని స్వదర్శన చక్రధారులుగా చేశారు అని తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి జన్మసిద్ధ అధికారాన్ని ఇవ్వటానికి వచ్చి కలుసుకున్నారు. ఇక్కడ తండ్రి అనుభవం చేయిస్తారు. ఇందులో ఆత్మకి 84 జన్మల అనుభవం కూడా వచ్చేస్తుంది. తండ్రి కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల క్రితము మనుషులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటదారులుగా చేసేందుకు ఎలా అర్థం చేయించారో అలాగే ఇప్పుడు కూడా తెలియజేస్తూ ఉన్నారు. మనం 84 పునర్జన్మలు తీసుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే 84 జన్మలు తీసుకోలేదో వారు నేర్చుకునేందుకు ఇక్కడికి రారు. కొంతమంది కొద్దిగా అర్థం చేసుకుంటారు. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. తమ గృహస్థంలో ఉండాలి. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోరు. ఉన్నత పదవి పొందువారు మాత్రమే రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తక్కువ పదవి తీసుకునేవారు ఎక్కువగా పురుషార్థం కూడా చేయరు. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే పురుషార్థం కొద్దిగా చేసినా అది వ్యర్థం అవ్వదు. శిక్షలు అనుభవించి వచ్చేస్తారు. ఎక్కువగా పురుషార్థం చేస్తే శిక్షలు కూడా తగ్గిపోతాయి. స్మృతి యాత్ర చేయకుంటే వికర్మల వినాశనం అవ్వవు. క్షణము ఇదే గుర్తు చేసుకోండి. ఎవరు కనిపించినా వారికి మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తెలియజేయండి. ఈ పేరైతే శరీరానికి తర్వాత లభించింది. ఎవరినైనా శరీరం పేరుతోనే పిలుస్తారు.
ఈ సంగమ యుగంలోని అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలను పిలుస్తారు. ఆత్మిక తండ్రి వచ్చారు అని మీరంటారు. తండ్రి ఆత్మిక పిల్లలారా అని అంటారు. మొదట ఆత్మ, ఆ తర్వాత పిల్లల పేర్లు. ఆత్మిక తండ్రి ఏం తెలుపుతున్నారో ఆత్మిక పిల్లలైనా మీకు తెలుసు. శివబాబా ఈ భగీరథుడి బురుకుటిలో విరాజమానమై ఉన్నారు అని మీ బుద్ధికి తెలుసు. వారే మనకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి ప్రవేశించి రాజయోగం నేర్పించే ఇతర మానవ మాతృలు ఎవ్వరూ లేరు. ఆ తండ్రి పురుషోత్తమ సంగం యుగంలోనే వస్తారు. ఇతర మనుషులు ఎవ్వరు ఈ విధంగా చెప్పలేరు, అర్థం చేయించలేరు. ఈ శిక్షణలు బ్రహ్మవి కాదు అని కూడా మీకు తెలుసు. కలియుగం అంతమై సత్యుగం వస్తుంది అని బ్రహ్మ కూడా తెలియదు. నేను వచ్చి చెప్పేదాకా ఇతనికి ఎప్పుడు దేహదారి గురువులు అంటే ఇప్పుడు లేరు, అప్పుడు చాలామంది ఉండేవారు. ఇతర మనుషులైతే మా గురువు ఫలానా, మా గురువు ఫలానా, వారి జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. అందరికీ శరీరధారి గురువులు ఉన్నారు. ధర్మస్థాపకులు కూడా దేహధారులే. ఈ ధర్మం ఎవరు స్థాపించారు? పరంపిత పరమాత్మ. త్రిమూర్తి శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు. ఇతని శరీరం పేరు బ్రహ్మ. క్రైస్తవులు వారి ధర్మాన్ని యేసుక్రీస్తు స్థాపన చేశారు అని అంటారు. అతడు దేహధారి, అతడికి శరీరం కూడా ఉంది. క్రీస్తుకు ఈ ధర్మస్థాపకుడి చిత్రాన్ని ఎలా చూపిస్తారు? శివుడి చిత్రంనే చూపిస్తారు. శివుడి చిత్రం కూడా కొంతమంది చిన్నదిగా, కొంతమంది పెద్దదిగా చేస్తారు. నిజానికి తండ్రి కేవలం ఒక బిందువే. నామ రూపాలు కూడా ఉన్నాయి, కానీ అవ్యక్తమైనవి. నీ కళ్ళతో చూడలేరు. శివబాబా పిల్లలైన మీకు రాజ్య భాగ్యంనిచ్చి వెళ్ళిపోయారు. అందుకే కదా మీరు వారిని స్మృతి చేస్తారు. శివబాబా చెప్తున్నారు, మన్మనాభవ, తండ్రి అయిన నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. ఇతరులెవ్వరినీ స్తుతి చేయరాదు, మహిమ చేయరాదు. ఆత్మ బుద్ధిలో ఏ దేహము గుర్తు రాకూడదు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మనలను శివబాబా చదివిస్తున్నారు. రోజంతా దీనిని రిపీట్ చేస్తూ ఉండండి. తండ్రి ద్వారా నేను చదువుకుంటూ ఉన్నా, నన్ను యోగ్యంగా తయారు చేయడానికి వచ్చారు. 4 సబ్జెక్టుల జ్ఞానం ఇస్తున్నారు. నేను ఒక్కొక్క సబ్జెక్టులో 100కి 100 మార్కులు సంపాదించాలి. అప్పుడే దేవీ దేవత పదవులలో కూడా ఉన్నత పదవి పొందగలను. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం భగవంతుడిది అంటే అందరికీ నేను చెప్పాలి ఇక్కడ వచ్చి చదువుకోమని. ఇలాగా రోజంతా తండ్రిని, ఈశ్వరీయ విశ్వవిద్యాలయము, ఏం చదువు చెప్తున్నారు, ఇవన్నీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి అంటున్నారు బాబా. శివ భగవాను వాచ, మొట్టమొదట బాబానే అర్థం చేసుకోవాలి. ఇది పక్కా చేసుకోకుండా ఆస్తి గురించి చెప్తే వారి బుద్ధిలో ఏమాత్రం కూర్చోదు. వీరు చెప్పేది రైటే అని కొంతమంది, ఇది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుందని కొంతమంది అంటారు. కొంతమంది ఆలోచిస్తామని అంటారు. రకరకాల వారు వస్తారు. ఇది క్రొత్త విషయం. పరంపిత పరమాత్మ శివుడు కూర్చొని ఆత్మలను చదివిస్తారు. మానవులకు శివుడే జ్ఞాన సాగరుడు అని అర్థమయ్యేందుకు ఏం చేయాలి? ఈ ఆలోచన వస్తుంది కదా. శివుడే జ్ఞాన సాగరుడు, ఆత్మను జ్ఞాన సాగరం అని ఎలా అంటారు? దానికి శరీరమే లేదు. జ్ఞాన సాగరం అయితే ఎప్పుడైనా జ్ఞానం వినిపించి ఉండాలి. అప్పుడే వారిని జ్ఞాన సాగరుడు అని అంటారు. ఊరికే జ్ఞానం చెప్పకుండానే జ్ఞాన సాగరుడు అని ఎందుకంటారు? కొంతమంది చాలా ఎక్కువగా చదువుకుంటే ఇతను చాలా వేద శాస్త్రాలు చదువుకున్నాడని అంటారు. అందుకే వారిని శాస్త్రి లేక విద్వాన్ అని అంటారు. తండ్రిని జ్ఞాన సాగరుడు అని, అథారిటీ అని అంటారు. వారు తప్పకుండా ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. మొదట కలియుగమా లేక సత్యుగమా, నూతన ప్రపంచమా, పాత ప్రపంచమా అని అడగాలి. మీ లక్ష్యం అయితే మీ ఎదుటే ఉంది. ఈ లక్ష్మీనారాయణులు ఉండి ఉంటే వారి రాజ్యం ఉండేది. ఈ పాత ప్రపంచం పేదరికం ఉండనే ఉండదు. ఇప్పుడైతే కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి. మందిరాలలో విగ్రహాలు మాత్రమే చూపిస్తారు. లేకుంటే వారి భవనాలు, తోటలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. కేవలం మందిరంలోనే ఉండరు. ఇక్కడి ప్రెసిడెంట్ ఇల్లు ఎంతో పెద్దది. దేవీ దేవతలు అయితే పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు. చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడ భయపడుట మొదలైనవేవి ఉండవు. ఎల్లప్పుడూ పూదోటగానే ఉంటుంది. ముళ్ళు ఉండనే ఉండవు. దాని పేరే ఉద్యానవనం. అక్కడ కట్టెలు మొదలైనవి కాల్చరు. కట్టెలు కాల్చినప్పుడు పొగ వస్తే దుఃఖం అనుభవం అవుతుంది.
అక్కడ మీరు చిన్న భూభాగంలో ఉంటారు. ఆ తర్వాత పోను పోను వృద్ధి చెందుతారు. చాలా మంచి మంచి తోటలుంటాయి. సువాసన వస్తూ ఉంటుంది. అడవులు ఉండనే ఉండవు. ఇప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా! కానీ చూడలేరు. మీరు ధ్యానంలో పెద్ద మహల్లు మొదలైనవి చూసి వస్తారు. అంత పెద్దవి ఇక్కడ కట్టలేరు. సాక్షాత్కారమైన తర్వాత మాయమైపోతాయి. సాక్షాత్కారంలో చూశారు కదా! రాజులు, రాకుమారి, రాకుమారులు ఉంటారు. చాలా మనోహరమైన స్వర్గం ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ మైసూరు మొదలైనవి రమణీకంగా ఉన్నాయో, అలా అక్కడ మంచి పవనాలు వీస్తూ ఉంటాయి. నీటి ప్రవాహాలు చాలా ఉంటాయి. మీరు మంచి మంచి వస్తువులు తయారు చేసుకోవాలి అని ఆత్మలు భావిస్తారు. ఆత్మకు స్వర్గమైతే గుర్తుకొస్తుంది గదా! పిల్లలైనా మీకు అక్కడ ఏమేం ఉంటాయో, మనం ఎక్కడ ఉంటామో అన్ని అనుభూతి అవుతాయి. ఈ సమయంలో ఈ స్మృతి ఉంటుంది. మీరు ఎంత అదృష్టవంతులో చిత్రాలను చూడండి. అక్కడ దుఃఖము అనే మాటే ఉండదు. మీరు స్వర్గంలో ఉండేవారు, తర్వాత క్రిందికి దిగారు. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తాడు పట్టుకొని వ్రేలాడుతూ వెళ్ళాలా? ఆత్మలైన మనమైతే శాంతిధామంలో ఉండేవారం. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారు అని, ఇతరులను కూడా తయారు చేస్తున్నారు అని తండ్రి స్మృతినిప్పించారు. ఇంట్లో కూర్చొని ఎన్నో సాక్షాత్కారాలు అవుతాయి. బంధనంలో ఉండేవారు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ఆత్మకి ఎంతో ఆనందపు ఉత్సాహం కలుగుతుంది. తన ఇల్లు సమీపానికి రావడం వలన ఆత్మకు సంతోషం కలుగుతుంది. బాబా మనకు జ్ఞానమిచ్చి అలంకరించేందుకు వచ్చారు అని అర్థం చేసుకున్నారు. చివరికి ఒకరోజు వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఇప్పుడు నింద, స్తుతి, మాన, అవమానాలు మీకు ఎదురవుతాయి. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది అని మీకు తెలుసు. గడిచిపోయిన సెకండ్ గురించి చింతించరాదు. వార్తాపత్రికలలో కూడా కల్పకృతం ఇలాగే పడింది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తారు. జరిగిన హంగామా జరిగిపోయింది కానీ, పేరైతే అందరికీ తెలిసిపోయింది కదా! మీరు మళ్ళీ లెటర్స్ వ్రాస్తారు. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. తీరిక లభించదు. ఇతర పనులలో మునిగిపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. టిక్ టిక్ అంటూ నడుస్తూనే ఉంటుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. జరిగిపోయిన సెకండ్ మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. జరిగిపోయిన సెకండ్ తర్వాత ఈ తప్పు జరిగిపోయింది అనే ఆలోచన కలుగుతుంది. డ్రామాలో నిశ్చయింపబడింది. కల్పకృతం కూడా ఇలాగే తప్పు జరిగింది. ఇప్పుడు ఇక ముందు చెయ్యమని పురుషార్థం చేస్తూ ఉంటారు. ఈ తప్పు మంచిది కాదు అని మాటి మాటికి మీకు అర్థం చేస్తూనే ఉంటారు. ఈ కర్మ మంచిది కాదు. నేను ఈ తప్పు చేశాను అని మనస్సు తింటూనే ఉంటుంది. ఈ విధంగా చేయవద్దు అని తండ్రి తెలిపిస్తూనే ఉంటారు. ఎవ్వరికీ దుఃఖం కలిగించరాదు అని. ఈ పని చేయకండి అని తండ్రి తెలిపిస్తారు. అడగకుండా వస్తువులు తీసుకుంటే దానిని దొంగతనం అని అంటారు. అటువంటి పనులు చేయకండి. కఠినంగా మాట్లాడకండి. ఈ రోజులలో ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఈ సమయంలో ఏ నౌకర్నైనా కోపపడితే అతడు కూడా శత్రుత్వం చూపడం ప్రారంభిస్తాడు. స్వర్గంలో పులి, మేక కూడా పరస్పరం పంచదార, పాలులాగా కలిసిమెలిసి ఉంటాయి. ఉప్పు, నీరు మరియు పాలు, పంచదార. సత్యుగంలో మనుషులంతా పాలు, పంచదారలాగా కలిసిమెలిసి ఉంటారు. ఈ రావణ రాజ్యంలో మనుషులంతా ఉప్పు నీరుగా అంటే భేదాభిప్రాయాలతో ఉన్నారు. తండ్రి కుమారులు కూడా ఉప్పు నీరుగానే ఉన్నారు. కామ మహాశత్రువు కదా! కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఒకరికొకరు దుఃఖం కలుగజేసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఉప్పు నీరే. సత్యుగ ప్రపంచం పాలు, పంచదార. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి ఏం తెలుసు? మనుషులైతే స్వర్గానికి లక్షల సంవత్సరాలు ఉంది అని అంటారు. అందువలన బుద్ధిలోకి దాని విషయమే రాదు. దేవతలుగా ఉండిన వారికి స్మృతి కలుగుతుంది. ఈ దేవతలు సత్యుగంలో ఉండేవారు అని మీకు తెలుసు. ఎవరు 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకొని ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది తండ్రి స్థాపించిన ఏకైక విశ్వవిద్యాలయం. దీని సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. భగవంతుడు వచ్చినప్పుడు వారికి అనేక మంది సహయోగులుగా అవుతారు. వారి ద్వారా ఖుదా స్వయంగా రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మనం ఈశ్వరీయ సేవాదారులమని మీకు తెలుసు. మనుషులు దేహాలకు సేవ చేస్తారు. ఇది ఆత్మిక సేవ.
బాబా ఆత్మలైన మనకు ఆత్మిక సేవ నేర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మనే తమో ప్రధానమైపోయింది. బాబా మళ్ళీ సతో ప్రధానంగా చేస్తున్నారు. బాబా అంటున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది యోగాగ్ని. భారతదేశపు ప్రాచీన యోగము అని మహిమ చేయబడింది కదా. కృత్రిమ యోగాలైతే అనేకమున్నాయి. అందువలన బాబా అంటున్నారు, స్మృతి యాత్ర అనడం సరి అయినది. శివబాబాను స్మృతి చేస్తూ చేస్తూ మీరు శివపురంలోకి వెళ్ళిపోతారు. అది శివపురం పరంధామం. ఇంకొకటి విష్ణుపురం స్వర్గం. ఇది రావణపురం. విష్ణుపురం తర్వాత రామపురం త్రేతాయుగం వస్తుంది. సూర్యవంశం తర్వాత చంద్రవంశం ఉంటుంది. ఇది సాధారణ విషయం. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలు, అర్ధకల్పం ద్వాపర కలియుగాలు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఎవరు మంచిగా ధారణ చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మనం పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము అనే విషయం ఎవరి బుద్ధిలో ఉన్నా వారి బుద్ధిలోకి డ్రామా అంతా వచ్చేస్తుంది. కానీ కలియుగంలోని దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సర్వుల సద్గతి దాత, రాజయోగం నేర్పించేవారు ఒక్కరు మాత్రమే. అందువలన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, శివబాబా జయంతి ఒక్కటే నిజమైన జయంతి అంటే బర్త్డే. మిగతా ఎన్నో బర్త్డేలు జరుపుతూ ఉంటారు మనుషులకి, ధర్మాత్మలకి, అందరికీ కూడా. అన్నిటికంటే నిజమైనటువంటిది ఇదే. ఎందుకంటే తండ్రి మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నామని తెలుసు. బ్రాహ్మణులైన వారికి మాత్రమే రచయిత రచనల జ్ఞానం బుద్ధిలో ఉంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా దుఃఖం కలిగించే కర్మలు పనులేవి చేయరాదు. కఠినమైన చేదు మాటలు మాట్లాడరాదు. పాలు పంచదార వలె చాలా చాలా కలిసిమెలిసి ఉండాలి. స్వీట్గా ఉండాలి, మధురంగా. సెకండ్ పాయింట్, ఏ దేహధారిని మహిమ చేయరాదు. మనలను చదివించేది శివబాబాని బుద్ధిలో ఉండాలి. వారినొక్కరినే మహిమ చేయాలి. ఆత్మిక సేవాదారులుగా అవ్వాలి. వరదానం, అశుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా. ఏ వ్రతం చేయాలి? అశుద్ధమైన ఆలోచనలను చేయను. దాని ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ. బాప్దాదా హృదయ సింహాసనం ఎంత పవిత్రమైనది అంటే, ఈ సింహాసనంపై సదా పవిత్రమైన ఆత్మలు మాత్రమే కూర్చోగలరు. ఎవరి సంకల్పంలో అపవిత్రత లేక అమర్యాద వచ్చేస్తుందో వారు హృదయ సింహాసనానికి బదులుగా దిగే కళలలో క్రిందికి వస్తారు. అందువలన మొదట శుద్ధ సంకల్పాల వ్రతము ద్వారా భవిష్య జీవితము అనే సృష్టి మారిపోతుంది. శుద్ధ సంకల్పాలు మరియు దృఢ సంకల్పం యొక్క వ్రతం, ఈ ప్రత్యక్ష ఫలమే సదాకాలం కొరకు బాప్దాదా హృదయ సింహాసనం. స్లోగన్, ఎక్కడైతే సర్వశక్తులు జతలో ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది. అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. అంతఃవాహక స్థితి అనగా కర్మ బంధనాల నుండి ముక్తి. కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ వాహనం. దీని ద్వారానే సెకండ్లో తండ్రి జతలో ఎగురుతారు. అందుకు అన్ని హద్దులను దాటి బేహద్దు స్వరూపంలో బేహద్దు సేవాదారులుగా అయ్యి అన్ని హద్దులపై విజయం ప్రాప్తి చేసుకుని విజయీ రత్నాలుగా అవ్వండి. అప్పుడే అంతిమ కర్మాతీత స్వరూపం యొక్క అనుభవీ స్వరూపులుగా అవుతారు. ఓం శాంతి.